స్వచ్ఛత కార్యక్రమంలో 15వ స్థానంలో ఉన్న ఒంగోలు కార్పొరేషన్ను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా ఇన్ఛార్జ్ అధికారి మరియు మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్ సురేష్ కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ నుండి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైక్లింగ్ నినాదంతో నిర్వహించిన ర్యాలీని జిల్లా ఇన్ఛార్జ్ అధికారి మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యావరణ సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ సంఘాల సభ్యులు, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రంను ప్రారంభించి మొక్కలు నాటారు. తదుపరి షాదీఖానాలో ఈ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అధికారి మరియు మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్ సురేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీ వేమూరి సూర్యనారాయణ, డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బేతంశెట్టి శైలజ, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, మెహ్మా పీడీలు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ బేబీరాణి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంజల, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి,
తల్లి పాల రుణం కొంత తీర్చడానికి బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్యభూమి పిలుస్తోంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి వందే మాతరం వందే మాతరం వందే మాతరం తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల
కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా? వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా? పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదానేల తల్లి, కన్న తల్లి కన్న నిన్న కదానేల తల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు? ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి,
తల్లి పాల రుణం కొంత తీర్చడానికి బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి ఈ వ్యక్తులపై అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర చైర్మన్ శ్రీ మరియన్న ఇంజనీరింగ్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ సూర్యనారాయణ గారు డిప్యూటీ మేయర్ గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ డివిజన్ అధ్యక్షురాలైన ఈ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి బేదలశెట్టి శైలజ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ నెల ప్రత్యేకమైనటువంటి టీం నిర్వహిస్తున్నాం. ఈ వేస్ట్ సంబంధించినటువంటి టీంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దనరావు గారికి, అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ అయ్యస్ గారు మరియు మన జిల్లా స్పెషల్ ఆఫీసర్ గారికి స్వాగతం పలుకుతూ, జిల్లా కలెక్టర్ శ్రీమతి మనసాజ గారికి స్వాగతం తెలియజేస్తూ, గౌరవ మేయర్ గారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా స్వాగతిస్తూ మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున మరి గౌరవ అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అందరూ దయచేసి కూర్చోవాలి, సైలెంట్ గా ఉండాలి. ప్రభుత్వం కూడా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతుంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున చెట్లు లాంటి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో మనము కొన్ని ప్రత్యేక తీర్మానాలు తీసుకున్నాం. అనేక రకాల వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. అలాగే పర్యావరణంలో భూమి కాలుష్యం, జల కాలుష్యం, గాలి కాలుష్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈ రోజు మనం యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా టూరిజం చైర్పర్సన్ గారు, లోకశాఖ
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛందంగా ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారు డైరెక్టర్ అవి మనసయ్య నిమిషాల కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి వక్తలు చెప్పే సందేశాన్ని వినాల్సిందిగా మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది కూడా వీళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గారు శ్రీమతి గంగాడ ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మన కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, బాలాజీ గారికి, అలాగే మన లోకల్ కార్పొరేటర్ సెక్రటరీ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ తెలుసు. కానీ పాటించే విషయంలో కానీ మనం ఎప్పుడు వెంటనే ఉంటున్నాం. అలాగే ఇంట్లో చెత్త బయట వేయడం, అలానే బయట ఉండే చెత్తని మరి మనకు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ప్రతి ఒక్కరు కూడా మనం వేసిన చెత్తని కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మనకి అందరికీ కూడా 3 బుట్టలు ఇచ్చారు. ఒకటి డ్రై వేస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3 రకాల బుట్టలు ఇచ్చారు. ఆ 3 రకాల బుట్టలు 3 వేసి విడివిడిగా మనము అందించాలని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మనలో ఇంకా అవేర్నెస్ రాలేదు. అంతా కూడా కల్పించేస్తున్నారు. దాన్ని మళ్ళీ మేము జిఎస్టీ దగ్గర మనం మీరు వేరు చేసి తడి చెత్తని మనం గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పంపించి పొడి చెత్తని వేరే రకంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రతి ఇంట్లోనే కనుక ఈ యొక్క కార్యక్రమం చేసినట్లయితే ఇంత ఇబ్బంది ఉండదు. రోజుకి దాదాపుగా 1000 టన్నుల చెత్త మన యొక్క ఒంగోలు నుంచి రావడం జరుగుతుంది. మరి ఈ చెత్త కనుక ఒక రోజు తీయకపోతే ఎంత ప్రమాదమో. అలాగే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ వారంలో మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ థింగ్స్ మనము రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాము. మరి సౌకర్యం కోసం అనేక రకాల వస్తువులు వాడుతున్నాం. ఉదాహరణకి టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి, అలాగే మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ వేస్ట్ కింద. అంటే మనకి యూజ్ కాకపోతే అది మనం కొన్నానైన తర్వాత వాటి పనితీరు కంప్లీట్ అయితే అది మనకు వేస్ట్గానే పరిగణించబడుతుంది. అయితే ఈ వేస్ట్ కనుక మనం ఎక్కడైతే ఈ వేస్ట్ కనుక మనం ఎక్కడైతే పడేస్తున్నామో అలాగే కొద్ది రోజులకి ఏమవుతుందంటే దాంట్లో ఉండే రసాయనాలు అది బయటకు ఉత్పత్తి అయ్యి మనకందరికీ కూడా అనారోగ్యం రావడం గల కారణం అవుతుంది. కాబట్టి ఆ రసాయనాలు కనుక బయటకు వచ్చినట్లయితే మనం తాగే వాటర్లో భూమిలో కలిసిపోయి తద్వారా మన తినే ఆహార పదార్థాలు విష పదార్థాలుగా మారడం జరుగుతుంది. ఈ అన్ని విషయాలు మనకు తెలిసి ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా అవేర్నెస్ ఉన్నదే. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అందరూ కూడా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా వినిపించుకునేది ఏంటంటే ఈ రోజు మనం అనుకున్న ఈ వేస్ట్ ఇంట్లో పెట్టుకోవద్దు, దానికి సంబంధించిన కేంద్రాలకు అప్పచెప్పండి, లేదంటే మా మున్సిపాలిటీకి ఇవ్వండి. మేము తద్వారా దాన్ని రీసైకిల్ చేయొచ్చు. అంటే మనం చెత్తని ఎలాగైతే రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగిస్తున్నామో అలాగే ఈ వేస్ట్ కూడా రీసైకిల్ చేసి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే మనం ఇంట్లోనూ బయట పారేస్తే అది విష పదార్థాలుగా తయారవుతుంది. అలా కాకుండా మనకు సంబంధించిన కేంద్రాల వద్ద అప్పగించినట్లయితే ఖచ్చితంగా మనం రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మేము ఏదైతే విషయాలు చెప్తామో దాన్ని తూచ తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము. తద్వారా మన యొక్క ప్రభుత్వం ఏదైతే మరి స్వచ్ఛతాయి సేవ కార్యక్రమం నిర్వర్తిస్తుంది, అంతేకాకుండా మన యొక్క మన ముఖ్యమంత్రి గారు కూడా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తీసుకునే కార్యక్రమానికి ఒక సార్థకత ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, స్థానిక శాసనసభ్యులు రమచల్ల జనార్దన్ రావు గారికి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుజాత గారికి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లుకసాని బాలాజీ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్కి, ఇతర కార్పొరేటర్ అందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన హెచ్ఓడీస్ అందరికీ, మీడియా మిత్రులకి, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రకారం మనం జనవరి నెలలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మంత్ సోర్స్
పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జిల్లా హెచ్ఓడిస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతున్నాయి. ఈ వేస్ట్ అనేది దాన్ని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయడం అనేది మన అందరి ముందు ఉన్న ఒక పెద్ద సవాల్. దీనిని మనం ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛంగా స్వర్ణాంధ్ర దాంట్లో భాగంగా ఇది కూడా ఒక థీమ్గా మనం జరుపుకుంటున్నాము. మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. ఒకసారి రిపేర్ అయితే మనం రిపేర్ చేసుకుంటాము, తర్వాత పాలైన తర్వాత అది మనము డిస్పోజ్ చేస్తాము. సో దానిని మీరు ఎలా ఎఫెక్టివ్ గా డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు మన ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక 3 RRR సెంటర్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఒక ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ గా చేంజ్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇక్కడ ఎదురుగా ఉన్న RRR సెంటర్ ని ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ గా మార్చడం జరిగింది. మన అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో మన జిల్లాలో 10,000 పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీ ఒక 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ కూడా ఇటువంటి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ నిర్వహించి ప్రజల నుంచి ఈ వేస్ట్ ని కలెక్ట్ చేసి తిరుపతి నుంచి ఒక సంస్థ దీన్ని ప్రాసెస్ చేయడానికి వాళ్ళతో టైఅప్ చేసి దీంట్లో ఈ వేస్ట్ ని కలెక్షన్ సెంటర్ లో ఎవరు నిర్మిస్తారంటే మన జిల్లాలోనే ఇక్కడ ఉన్న మెప్మా సంస్థ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ట్రైనింగ్ ఇచ్చి వారు దీన్ని నిర్వహిస్తారు. ఇది ఒక సర్కులర్ ఎకనామీ మోడల్. అంటే ఇప్పుడు ఈ వేస్ట్ లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో ఉన్న మెటల్స్ ని చూస్తే మనం దాంట్ని రికవర్ చేసుకోవచ్చు. సరిగా ప్రాసెసింగ్ చేస్తే దాంట్లో ఎక్కువ ప్రెషియస్ మెటల్స్ ఉన్నాయి. దాన్ని మనం మళ్ళీ తీసుకుంటూ కొత్తగా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు తయారు చేసినప్పుడు దాన్ని వాడుకోవచ్చు. సో దానికోసం ఈ రీసైక్లింగ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ వేస్ట్ ని మనం సరిగా డిస్పోజల్ చేయకపోతే ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి హాని వస్తుంది. అదేవిధంగా వాయు కాలుష్యం ఇవి అన్ని ఏర్పడతాయి. దానివల్ల అల్టిమేట్ గా మన ఆరోగ్యానికి ఇది కల్పిస్తే వారి ద్వారా అందరికి కూడా ఎక్కువ ఈ అవేర్నెస్ అనేది పెరుగుతున్నాయి. సో మీరు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దీని గురించి అవగాహన తీసుకుంటూ మిగతా ప్రజలకు కూడా దీని గురించి అవగాహన కల్పించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీ స్టాఫ్స్ ఉన్నారు. మీరు కూడా ఈ అవగాహన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు సంస్థ ద్వారా ఏదైతే చేస్తున్నామో దానికి మీ యొక్క పూర్తి కోఆపరేషన్ ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా మన జిల్లాలో ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ర్యాంకింగ్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు 15th పొజిషన్ లో ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఒక 3 ఇండికేటర్స్ తీసుకుంటున్నారు. డోర్ టు డోర్ కలెక్షన్, 100% సోర్స్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆన్ సైట్ ప్రాసెసింగ్, అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో కూడా ఒక 6 ఇండికేటర్స్. ఇవి అన్ని కలిపి ప్రతి జిల్లాకి ర్యాంకింగ్ చేయడం జరుగుతుంది. ఒక 3 months ముందు చూస్తే మన జిల్లా 22nd ర్యాంక్ లో ఉండేది. ఇప్పుడు మనం 15th ర్యాంక్ అంటే ఇంప్రూవ్ అవుతున్నాము. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో మన ప్రకాశం జిల్లాని నిలబెట్టాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మన జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మన స్పెషల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సార్ని మరొకసారి మన జిల్లాకు ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఈరోజు మనందరం కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సభాధ్యక్షులు మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు సురేష్ కుమార్ గారు, సెక్రటరీ గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు
అన్సారీ గారు, అదేవిధంగా బాలాజీ గారు, మన మేయర్ సుజాత గారు, శాఖల అధికారులు, అదేవిధంగా మెప్మా సంబంధించిన ఆర్పీ కానీ, అదేవిధంగా సురేష్ కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అన్ని ప్రదేశాలు బాగుండాలి, మనకుండే వాతావరణం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి నెల 3వ వారం ఈ స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి నెల కూడా 3వ వారం ఒక కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఒకసారి ప్లాంటేషన్ చేయడం, ఒకసారి సమ్మేళనంలో రైల్వేస్ కానీ ఏదైతే సమస్య ఉన్నాయో దాని మీదకి ఒకసారి వెళ్ళటం. అదేవిధంగా ఈరోజు మెయిన్గా ఈ వేస్ట్ మీద ఈ వారం పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటే ప్రభుత్వ ఉద్దేశం, ఒకటే మన పరిసరాలు బాగుండాలి. ఇప్పటికి కూడా కొన్ని డివిజన్స్లో కానీ కొన్ని లైన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ఎక్కడ పడితే అక్కడ పారేయటం, రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదని మనం ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా మనము ఒక అవగాహన సదస్సులాగా అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మనం నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన ఇల్లు ఎంత శుభ్రంగా మనం పెట్టుకుంటామో మన బజారు కూడా ఆ విధంగా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మన డివిజన్ ఆ విధంగా పెట్టుకోవాలి. మన టౌన్ కూడా ఎవరైనా కూడా రోడ్డు మీద పోయి ఎక్కడైనా చెత్త వేస్తున్నా, ఏదైనా దిగిపోయినప్పుడు ఎవరైనా కూడా పోయి ఇక్కడ ఎందుకు వేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా మనకు రావాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను గమనిస్తూనే ఉన్నా, అప్పుడు ఇది కూడా మేము ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్ పెట్టాం. ఎక్కడ కూడా రోడ్డు మీద ఉండకూడదు అనేది, క్లీన్గా ఉండాలి, మనకు ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకూడదు అని చెప్తుంటే ఇంకా కూడా బైపాస్లో వాళ్ళు వేస్తూనే ఉంటారు. మన వాళ్ళ అధికారులు ఇంత కూడా పరిశుభ్రం చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు తీసుకొచ్చేసి ఎక్కడన్నా కూడా పార్టీలో డమాలిష్ చేశారు. అది తీసుకెళ్ళేసి కార్పొరేషన్ డమాలి లేకపోతే మన డబ్బే కాడ బయటపడేయాలి. దాన్ని తీసుకొచ్చి రోడ్లు పక్కన పడేయడం, వాళ్ళ పార్టీకి వాళ్ళు మందులు చేశారు వెళ్ళిపోవడం, దానికి పోయే వాళ్ళు కూడా చూసుకోవడం కాదు. మనకి ఒక బాధ్యత ఉంది. మన ఒంగోలు బాగుండాలి అనేది మీ అందరిలో కూడా రావాలి. మన ఒంగోలు అనేది ఎప్పుడైతే బాగుంది అనేది పరిసరాలు వస్తుందో దాని మీద వాతావరణం మారే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఒక సీరియస్ ఉండాలి. ఈరోజు మన ఇల్లు బాగుంటుందని చెప్పేసి రోడ్లో ఎవరో ఏదో చేస్తున్నారంటే వాళ్ళు వేస్ట్ చేసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారో మనకెందుకు అని చెప్పేసి మనం అనుకోకూడదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైనా కూడా క్వశ్చన్ చేసే విధంగా మన ఊళ్ళోని బాగు తీసుకురావాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు 23 నుంచి 15వ ర్యాంక్ వచ్చామని చెప్పి. ఖచ్చితంగా మన ఒంగోలు మాత్రం 1వ ర్యాంకు మాత్రం తొందరగా తీసుకొస్తాం. మన కమిషనర్ గారు కానీ, మన సిబ్బంది కానీ, మన వాళ్ళంతా కూడా దాని విధంగా కష్టపడి పనిచేస్తాం. ఖచ్చితంగా మార్పు అనేది ఒంగోలు నుంచే మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఒంగోలు కూడా మంచి ప్లేస్లో తీసుకొచ్చే విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరుగా ఈవేస్ట్ మీద పెట్టారు. ఈవేస్ట్ అంటే మన మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మనం ఇంట్లో ఒక టీవీ కొన్నాం, తర్వాత ఈరోజు పాత టీవీ బదులు కొత్త టీవీ ఇంచెస్ పెరుగుతుంది, లేకపోతే అది పాడైపోయింది. దాన్ని కొత్త తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇది పక్కన పడేస్తాం. అది పక్కన పడేసి అట్లానే వేస్ట్గా ఫ్యాన్లు కానీ లేకపోతే ఏది సంబంధించిన కంప్యూటర్స్ కానీ ఏదున్నా కూడా మనం కొత్త తీసుకున్నప్పుడు దీన్ని ఏదో విధంగా బయట డిస్పోజ్ చేసే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని అసలు పూర్తిగా పనిచేయదన్నప్పుడు మన కార్పొరేషన్ వాళ్ళు చెప్తే వాళ్ళు మన మెప్మా వాళ్ళు ఈరోజు సీఆర్ గారు దాని మీద బాధ్యతలు తీసుకున్నారు. మన మెప్మా వాళ్ళు వచ్చేసి దీనికి ఇప్పుడే ఇక్కడ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఓపెన్ చేశాం. దానికి ఈవెంట్ సెక్రటరీ కూడా దాన్ని ఓపెన్ చేశారు. అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు తీసుకొని పోయి దాన్ని ఏం చేయాలో వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇంట్లో వేస్ట్ పెట్టుకొని దాన్ని పెట్టుకోకుండా ఈ వేస్ట్ ఎక్కడైతే మనకి వేరే వేస్ట్గా ఉందో దాన్ని అన్ని కూడా డిస్పోజ్ చేసుకునే విధంగా మనందరూ కూడా మీ అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మన మెప్ప ఆర్పీలు కూడా
వాళ్ళకి పోయేటప్పుడు ఎక్కడికి పోతారో ఇంటి అందరూ కూడా చెప్పండి. మనం చెప్పతో పాటు ఈ వేస్ట్ కూడా మన ఇంట్లో పెట్టుకోవద్దు. ఈ వేస్ట్ మనం చెప్తే మన వాళ్ళంతా కూడా మేము తీసుకెళ్ళేసి ఈ వేస్ట్ సెంటర్ కలెక్ట్ చేస్తామని చెప్పి మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేసి పబ్లిక్లో ఒక మంచి మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఏ పనైనా కూడా చేయగలం. ఈరోజు కమిషనర్ గారు ఎంత పాటుపడ్డా, లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, ప్రజల్లో కానీ అందరిలో కూడా మార్పులు వస్తేనే వాతావరణం బాగుపడుతుంది. అందరికీ కూడా చేసే మేము ప్రజల కోసమే. ఏం చేసినా ఈరోజు క్యాన్సర్ కానీ లేకపోతే వ్యాధులు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయంటే కొన్ని పరిస్థితుల వల్ల వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ మనం స్ట్రీమ్లైన్ చేసుకున్నప్పుడే మన హెల్త్ కండిషన్ బాగుంటుంది, అదేవిధంగా వాతావరణం బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసుకోవడం కూడా బాగా ఇవాళ అందరూ కూడా చాలా బాగా ఉన్నారా, పద్ధతిగా ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేటట్టుగా ఒక పద్ధతులు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పైన మన కమిషనర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నా. మన ఊళ్ళో అనేక ఇబ్బందులు కొన్ని ఉంటాయి, అయినా కూడా మేము అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం, మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి నారాయణ గారికి కూడా అనేక సార్లు కూడా మనం చెప్పాము కొన్ని, ఎందుకంటే మన డ్రైనేజ్ సిస్టమ్ మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా మనం కరెక్ట్ చేసుకోవాలని చిన్న వర్షం పడితే ఈరోజు ఊళ్ళో మునిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాన్ని కూడా మేజర్ డ్రైనేజ్ మనకు పోతురాజు కావాలనేది పోయినసారి శాంక్షన్ చేసాం. దానికి అన్నీ కూడా మన అందరికీ కూడా తెలుసు అది ఏమైంది. దానివల్ల ఆ రోజు ఉండే పరిస్థితుల్లో శాంక్షన్ చేసి అన్నీ చేసి టెండర్లు ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని పూర్తిగా వెయిట్ చేసి దాన్ని డబ్బులు రాజేసారు చెప్తే పని జరగలేదు. మేము మళ్ళీ కూడా మన అసెంబ్లీలో కూడా మాట్లాడాము. ఈరోజు వాల్యూ పెరిగిపోయింది. ఖచ్చితంగా పోతురాజు కాలం అనేది ఈరోజు ఒంగోలుకి ఎప్పటి నుంచో వస్తున్న ఒక పెద్ద మేజర్ డ్రైనేజ్ అది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే అన్ని ప్రాంతాలంతా కూడా మనకి డ్రైనేజ్ కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మనకి సురేష్ కుమార్ గారికి కూడా మనకి ప్రత్యేకంగా ఒంగోలు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఈరోజు ఒంగోలులో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. దామచర్ల జనార్దరావు గారికి, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి తల్లి నర్సారియా గారికి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగారాం సుజాత గారికి, అలాగే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ గారికి, వేదిక మీద ఉన్న మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్స్, అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేసిన ఒంగోలు నగర ప్రజలకి, ఎస్ఎస్జి మెంబర్స్కి, పాత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛతా దివస్ కార్యక్రమానికి రావడము, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం. ఇందుకు ముందు మాట్లాడిన మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చాలా విషయాలు దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి తరలి వచ్చారంటే మీరు అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస్ కార్యక్రమం గురించి అవగాహన గురించి ఉన్నవాళ్ళని నేను అనుకున్నాను. అయినప్పటికీ కూడా మనం దీంట్లో ఇంకా చాలా అంశాలు చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛత అనేది అంటే క్లీన్లీనెస్ అనేది, పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజులో ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడితే వచ్చేది కాదు. అది మన జీవితంలో ఒక భాగంగా, మన లైఫ్ స్టైల్ భాగంగా మారాల్సిన అవసరం ఉంది. ఒక ఇల్లు కానీ, లేకపోతే మీ ఒక వీధి కానీ, లేకపోతే నగరం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానిలో భాగస్వామ్యం రావాల్సిన అవసరం ఉంది. 2014 అక్టోబర్ 2వ తేదీ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం ఢిల్లీలో లాంచ్ చేసినప్పుడు ముఖ్యంగా 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని, స్వచ్ఛ భారత్ మిషన్ అనేది విజయవంతం అవ్వాలంటే దానిలో ప్రజా భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ఇది ఒక ప్రజా కార్యక్రమం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం కేవలం ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా, గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలండి. రెండవది, దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం రావాలి. అంటే ఏం చెప్పారంటే ఏ స్టెప్ టువర్డ్స్ క్లీనెస్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు
పరిశుభ్రత వైపు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ నెలలో మన రాష్ట్రానికి సంబంధించిన స్వర్ణ ఆంధ్ర 2047 విషన్ డాక్యుమెంట్ సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు స్వచ్ఛత అనే అంశాన్ని కూడా 10 సూత్రాల్లో 9వ సూత్రంగా ప్రకటించడం జరిగింది. అంటే మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలంటే దానికి 10 సూత్రాలు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే దానిలో స్వచ్ఛత అనేది కూడా ఒక అంశం. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా క్లెన్లీనెస్ అనేది చాలా ముఖ్యం. మనం ఒక నగరానికి వచ్చేటప్పుడు నగరాల్లో ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి, కాలువలు ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ ఎలా ఉన్నాయి అందరూ చూస్తే అర్థమైపోతాయి క్లీన్గా ఉందా లేదా అని. సో దీనికి అందరూ భాగస్వామ్యంతో చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే మనం పరిశుభ్రంగా ఉండాలని కాదు. పరిశుభ్రత అనేది ప్రతిరోజు ప్రతి నిమిషము మన ఒక లైఫ్ స్టైల్లో మన ఒక జీవన శైలి భాగంగా మారాల్సిన అవసరం ఉంది. కానీ దానికి పెద్ద ఎత్తున ప్రచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఒక్క రోజు మనం ఎక్కువ చేసుకున్నాం. ఇప్పటికే 4వ శనివారం ఇది, 4వ శనివారం ఇది. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు కొత్తగా ఒక తీరు కూడా పెట్టుకున్నాం, ఈ వేస్ట్ అనేది ఈరోజు పెద్ద ఒక సమస్యగా మారుతుంది. మీకు అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ అందరూ వాడుతున్నారు. ఒకసారి అది పాడైందంటే ఎక్కడో అది పారేయాల్సింది. కానీ అలా వేయడం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. దీనిలో కాలుష్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీని లోపల చాలా టాక్సిక్ పదార్థాలు ఉంటాయి. దాంట్లో లెడ్ కానీ, మర్కురీ కానీ, క్రోమియం ఇలాంటి చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. అలాగే దీనిలో కొన్ని విలువ కలిగిన వస్తువులు కూడా ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, కాపర్ ఉంది. కానీ ఇవన్నీ కరెక్ట్గా మనం ప్రాసెస్ చేస్తేనే దాన్ని ఆ వేస్ట్ నుంచి ఒక వెల్త్ని క్రియేట్ చేయగలుగుతాం. ఇది చేయాలనేది అన్నింటికి ముఖ్యం ఏంటంటే అందరూ ప్రతిరోజు చెత్త జనరేట్ అవుతాయి. ఇందాక నేను కమిషనర్ గారు అడిగేమంటే మీ ఒంగోలు టౌన్లో కూడా ప్రతిరోజు ఇంచుమించు 120 నుంచి 150 మెట్రిక్ టన్ చెత్త జనరేట్ అవుతున్నారు. చెత్తగా ఎక్కడో పడేస్తే దాని వలన అక్కడ వాసనలు వస్తాయి, రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. కానీ ఆ చెత్తని మనం సక్రమంగా సైంటిఫిక్గా మనం ప్రాసెస్ చేస్తే ఆ చెత్త నుంచి మనం సంపద తీసుకునే అవకాశం ఉంది. కానీ చేయాలంటే దానిన్నింటికి మూల కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న చెత్తని మీరు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. తడి చెత్త, పొడి చెత్త కలిపేస్తే ఇంకా ఏం చేయలేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఫుడ్ వేస్ట్ ఉంటుంది, వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది, నాన్ వెజ్ వేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మీరు ప్లాస్టిక్తో, పేపర్తో, బట్టలతో మిగిలిన దాంట్లో కలిపేసుకుంటే ఎవరు ముట్టుకోలేదు. కేవలం శానిటైజర్ సిబ్బందులు మాత్రమే మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయాలనే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ అది అవాయిడ్ చేయాలంటే మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చెత్తనే గౌరవం చేయడం అనేది. మీరు సెపరేట్గా ఇచ్చేస్తే ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, బట్టలు కానీ, ఇతర పదార్థాలు మీరు సెగ్రిగేట్ చేసి ఇచ్చేస్తే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తీసుకోవడం మాత్రం కాదు, తీసుకొని మీకు తెప్పించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీరు దాంట్లోనే మీ ఇంట్లో ఉన్న మిగిలిన చెత్త అన్ని కూడా కలిపేసారనుకోండి, ఎవరు ముట్టుకోలేదు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న అందరూ ఎస్ఎస్జీలు కూడా మేము ట్రైనింగ్ చేస్తుంది ఏంటంటే డోర్ టు డోర్ కలెక్షన్ చేసేటప్పుడు సెగ్రిగేట్ చేసిన వేస్ట్ ఉండాలి. మేయర్ గారు కూడా దాన్ని నేను అడిగితే చెప్పారు 50% వరకు మేము చేస్తున్నామని అన్నారు. 50% కాదు, 100% చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశంలో కూడా ఇండోర్ అనే ఒక నగరం ఉంది. ఇండోర్ నగరంలో చాలా మంది మేయర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము అందుకని స్టడీ టూర్ కోసం పంపిస్తాం. 100% డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. అది కూడా 100% సెగ్రిగేట్ చేసిన వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇంటిలో మీరు సెగ్రిగేట్ చేయకపోతే మీ దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయము. మీరు సెగ్రిగేట్ చేసి ఇస్తే మాత్రమే మీ దగ్గర నుంచి సిబ్బంది చెత్త కలెక్ట్ చేస్తారు. సెగ్రిగేట్ చేయలేదనుకోండి, ఎక్కడైనా పారేస్తాం అనుకుంటే మీ మీద పెనాల్టీ కూడా వేస్తాం. మీరు అలాంటి ఉన్న చెత్త అయితే మీ ఇంటిలోనే పెట్టుకోండి. మీ ఇంటిలో పెట్టుకోండి, బెడ్రూమ్లో పెట్టుకోండి,
బయట పడేస్తే మాత్రం పెనాల్టీ వేస్తారు. ఇండోర్లో ఆ పద్ధతి ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి మన దేశంలోనే శానిటేషన్లో మొట్టమొదటి స్థానంలో ఇండోర్ అనే నగరం ఉంది. ఒంగోలు కూడా ఇండోర్ లాగా మారాలి. మేయర్ గారిని నిన్న కూడా కలిసి మేము యాక్చువల్లీ తిరుపతిలో మొన్న ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు మేయర్ గారు ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడారు. మేయర్ గారు అక్కడ చెప్పాము మేము మీ నగరంలో కూడా చేయాలి. ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మేయర్ అయిన వ్యక్తి కాబట్టి చెప్పాము. ఆమె చేస్తారని కూడా నాకు హామీ ఇచ్చారు. మీ అందరి సమక్షంలో నేను గుర్తిస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఒంగోలు నగరంలో 100% సెగ్రిగేషన్ 100% డోర్ టు కలెక్షన్ చేయాలి. చేసిన తర్వాత ఈ అన్నింటినీ మనం ప్రాసెస్ చేస్తాం. ఈ రోజు కూడా అక్కడ ఒక రికవరీ సెంటర్ పెడుతున్నాం. ఏ రకమైన చెత్త అయినా దాన్ని మనం సెగ్రిగేట్ చేసి ఇస్తే ఈ రోజు డిమాండ్ ఉంది. సర్కులర్ ఎకానమీ అంటాం. సర్కులర్ ఎకానమీ అంటే ఒకరి వేస్ట్ ఇంకొకరికి వెల్త్ అవుతాయి. మీరు వేస్ట్ అని అనుకున్నది ఇంకొకరికి వెల్త్ అవుతుంది. అది మీరు పద్ధతిగా ఇస్తే దానివల్ల వాడుకోవచ్చు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొక నిర్ణయం కూడా గుర్తుగా తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి గాంధీ జయంతి దినం సందర్భంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా వేస్ట్ డమ్ అనేది ఉండకూడదు, చెత్త కూపలు అనేది ఉండకూడదు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన దగ్గర లెగసీ వేస్ట్ చాలా ఉంది కదా, చాలా సంవత్సరాల నుంచి మనం అందరూ డంప్ చేసిన వేస్ట్ కొన్ని చోట్ల ఉంది. మీ నగరంలో కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ చేస్తున్నాం. మనం అన్ని కూడా క్లీన్ చేస్తున్నాం. ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చెత్త పెట్టకూడదు. ఇప్పుడు చెత్త ఇక డంప్ యార్డ్ వెళ్ళడానికి లేదు, ప్రాసెస్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. అక్టోబర్ 2కి రాష్ట్రం మొత్తం కూడా చెత్త లేని రాష్ట్రంగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎక్స్‌ప్రెషన్ కేవలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ సెక్రటరీగా కాకుండా ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కూడా ప్రకాశం జిల్లా అన్నింటిలో మొట్టమొదటి స్థానంలో వస్తే నేను కూడా కొంత దాంట్లో క్రెడిట్ తీసుకోవచ్చు. మీరందరూ బాగా పనిచేస్తే నాకు కూడా క్రెడిట్ వస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా బాగా పనిచేయాలని చేసి మీ జిల్లాని బాగా